ఆత్మీయ మనుషుడు, ఆత్మీయ పురుషుడు క్షీణించిన స్థితిలో ఉంటే దేవుడు మాట్లాడినా గ్రహించే స్థితిలో ఉండం. అందుకే అయ్యో దేవుడు నన్ను నడిపించడం, దేవుడు నాతో మాట్లాడటం లేదు అని చాలామంది అటువంటి అపోహలో బ్రతుకుతున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. గ్రహించడానికి మన ఆత్మీయ పురుషుడు బలపరచబడాలి. ఇందు నిమిత్తమైన మనం ఏం చేయాలి? భాషల్లో ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆమేన్. అనేక మంది క్రైస్తవులు తమ బాధ్యతను వహించకుండా అన్నీ దేవుడే చేస్తాడనేటువంటి ఇర్రెస్పాన్సిబుల్ రకమైన జీవితం జీవిస్తున్నారు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనము ఆయనతో పార్టిసిపేట్ చేయాలని, ఆయనతో కలిసి పని చేయాలని ఆశిస్తాడు. అందుకే మన బాధ్యతలు ఏమున్నాయో అవి మనం వహించాలి. మన బాధ్యతలను వహిస్తూ ఆయన చెప్పిన విధంగా నడిచినప్పుడు ఆయన ఆశీర్వాదాన్ని మనం ఆకర్షిస్తాం, ఆయన దీవెన్ని మనం అనుభవిస్తాం. చూడండి, అనేక మంది ఉన్నాము, ఇక్కడే కాదు క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. అనేక మంది ప్రార్థన జీవితం చూసినా, వాక్య జీవితం చూసినా చాలా బలహీనంగా ఉంటుంది. ఎందుకు? సమయం గడపరు. దేవునిలో బలపడాలంటే రాకెట్ సైన్స్ కాదు, సమయం గడపాలంతే. సమయం అనేది చాలా ప్రాముఖ్యం. డబ్బు కంటే లోకంలో ఉన్న వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది, విలువైంది సమయం. డబ్బు పోతే డబ్బు తెచ్చుకోవచ్చు, ఇంకేదైనా కోల్పోతే అది తెచ్చుకోవచ్చు. సమయం కోల్పోతే సమయాన్ని నువ్వు ఎన్నడూ తెచ్చుకోలేవు, కోల్పోయిన సమయాన్ని. అందుకే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే విలువైంది సమయము. ఈ సమయము ప్రాముఖ్యమైనది కాబట్టి నీవు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావో, ఎంతగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావో, ఆదివారం వచ్చి చేతులు లేపి 2 పాటలు పాడి అయ్యా దేవా నిన్నే ఆరాధిస్తున్నా అంటే సరిపోదు. అది ఉట్టి మాటలు. నిజంగా ప్రేమిస్తున్నట్టయితే సమయం గడపాలి. ఏ భార్యనైనా అడగండి, భర్త ఎంత డబ్బు సంపాదించి ఎన్ని మంచి ఈవులు, ఎన్ని మంచి గిఫ్ట్లు ఇచ్చినా అన్నిటికంటే ఆమె ఎక్కువ కోరేది ఏంటి? ఆయనతో సమయం. నేను నిజం చెప్తే ఆమె చెప్పండి. ఆమెన్. అంతేనా? అలాగే దేవుడు కూడా మనల్ని కోరేది ఏంటంటే ఆయనతో సమయం గడపాలి. ఆ సమయం ఎలా గడపాలి? వాక్యము పఠించుట ద్వారా, వాక్యము ధ్యానించుట ద్వారా, మరి ప్రార్థనలో మన జీవితాన్ని కట్టుట ద్వారా. అందుకే నేను ప్రోత్సహిస్తూ ఉంటాను. ఇప్పుడు 1 గంట సేపు అయినా మీరు ఏం చేయాలి? భాషల్లో ప్రార్థించాలి. భాషల్లో ప్రార్థించినప్పుడు మీ మనసుకు అది అర్థం కాదు, మీకు ఇది వెర్రితనంగా ఉంటుంది. కానీ ప్రాముఖ్యం మీరు నేర్చుకోవాల్సిన విషయం, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు భాషలతో మాట్లాడేది నీ యొక్క మనసుతో మాట్లాడటం లేదు, నీ ఆత్మతో మాట్లాడుతున్నావు. దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆత్మతో ఆత్మ మాట్లాడినప్పుడు మన మనసుకు అర్థము కాదు. ఏ మనిషికి కూడా అది అర్థం కాదు. అర్థమైన ఆరామని చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడటం ద్వారా ఏం చేస్తున్నాను? నా ఆత్మీయ పురుషుడిని నేను బలపరుచుకుంటున్నాను. ఈ బలపరుచుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుడు మనతో దేవుడు ప్రతి మనిషితో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. కానీ దేవుడు మాట్లాడే విధానము వేరే విధానాలుగా ఉంటుంది. దేవుడు మాట్లాడేది ఎప్పుడు కూడా మన చెవితో వినే విధంగా అప్పుడప్పుడు మాట్లాడతాడు ఆ విధంగా. కానీ అనేక సార్లు వేరే రకంగా ఒక్కోసారి దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ఒక్కోసారి కళల ద్వారా ఒక్కోసారి పర్సెప్షన్ అంటే లోపల ఒక రకమైనటువంటి గ్రహింపు ద్వారా అంటే ఇంకో దగ్గర ఇంగ్లీష్లో హీ వాజ్ లెడ్ బై ద స్పిరిట్. లెడ్ అంటే ఏలాగైనా లెడ్ లోపల నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే నీ ఆత్మీయ పురుషుడు బలహీనంగా ఉంటాడో ఆ లీడింగు, ఆ పర్సెప్షను, ఇవేవైతే ఉన్నాయో చూసారా, అంటే అదంతా అది ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్పిరిట్ అంటాం. ఆత్మలోకంలో ఉన్న భాష అన్నమాట అది. ఇప్పుడు చూడండి, నేను బ్యాండ్ నడిపిస్తాం, ఇక్కడ వర్షిప్ టీం ఉంటుంది. వర్షిప్ టీం నడిపేటప్పుడు ఒక వచనం పాడతాం, దేవుని నడిపింపు వచ్చి ఆ వచనం మళ్ళీ రెండోసారి పాడాలనిపిస్తే నడిపిస్తున్న వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? చేతితో సైగ చేస్తాడు, నోటితో మాట్లాడు. ఆ సైగ ద్వారా వారికి అర్థమవుతుంది. అర్థమైంది మీ అందరికీ? అలాగే దేవుడు మాట ద్వారానే మాట్లాడాడు, రకరకాల విధానంగా మాట్లాడతాడు. ఇవి మనం గ్రహించక దేవా మాట్లాడు 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 మాట్లాడని దేవుణ్ణి శోధిస్తూ ఉంటాం మనం.
దేవా మాట్లాడు. ఎందుకు? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఏం ఆశిస్తున్నావు? నీ బహిరంగ చెవులతో వినే విధంగా మాట్లాడాలని, లేకపోతే ఖచ్చితంగా ఆకాశంలో ఏదో రాసి ఉండాలని, ఏదో అద్భుత విధంగా జరగాలని. కొన్నిసార్లు దేవుడు అదే విధంగా చేస్తాడు, కానీ అది సాధారణంగా దేవుడిని మనతో మాట్లాడే విధానం కాదు. సాధారణంగా మనతో మాట్లాడే విధానం ఏంటంటే, ఇంగ్లీష్లో ఏమంటారు, ఇన్వర్డ్ విట్నెస్ అంటారు. అంతరంగ సాక్ష్యం. చూసారా, ఇన్వర్డ్ విట్నెస్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇన్వర్డ్ విట్నెస్ అనేది ఎక్కడ వస్తుంది? మైండ్లో రాదు, స్పిరిట్లో వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఎంతవరకైతే నువ్వు బలహీనంగా ఉంటావో, నీ ఆత్మీయంగా బలహీనంగా ఉండడం వలన ఏమవుద్ది? నీ ఆత్మ దేవుడు మాట్లాడినప్పుడు గ్రహించే స్థితిలో ఉండదు. అందుకే దేవుడు నేను ఈ మార్గంలో నడిపించాలని ఉద్దేశిస్తూ ఉంటాడు. ఎందుకు? ఈ మార్గం ద్వారా వెళ్తే నువ్వు ఉన్నత స్థితికి వెళ్తావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభా ఏది ప్రభా, ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా, మాట్లాడుతున్నాడు దేవుడు. గ్రహించే స్థితిలో లేవు, నువ్వు బలహీనంగా ఉన్నావు. నీకు నడవాలని ఉంది ఆశ, కానీ శరీరంలో బలం లేకపోతే నడవగలవా? ఇది మార్గం అని తెలుసు, కానీ క్షీణించిన స్థితిలో ఉంటే నువ్వు నడవగలవా? నడవలేవు. అలాగే ఆత్మీయ పురుషుడు క్షీణించిన స్థితిలో ఉంటే దేవుడు మాట్లాడినా గ్రహించే స్థితిలో ఉండవు. అందుకే అయ్యో దేవుడు నన్ను నడిపించడం, దేవుడు నాతో మాట్లాడటం లేదు అని చాలామంది అటువంటి అపోహలో బ్రతుకుతున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. గ్రహించడానికి మన ఆత్మీయ పురుషుడు బలపరచబడాలి. ఇందు నిమిత్తమైన మనం ఏం చేయాలి? భాషల్లో ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆమేన్. అర్థమవుతుంది మీ అందరికీ? ఇది సులువైన పని కాదు. వినడం సులువు, కానీ గంట సేపు డిసిప్లిన్డ్గా భాషల్లో మాట్లాడుతూ బలపరచుకోవాలంటే ప్రార్థన చేసాం. టైం చూస్తే 5 నిమిషాలు అవుద్ది. అబ్బా ఇంకా 5 నిమిషాలు అయిందా, అరగంట అయిపోయింది అనుకున్నానే అనుకుంటారు. ఇక్కడే ఎందుకు? ఎందుకంటే ఆత్మకి శరీరానికి విరుద్ధత ఉంది. There's enmity between the spirit and the flesh. అర్థమైందా? అందుకే ఈ శరీరము ఎప్పుడు దేవుని విషయాలంటే ఇష్టపడ్డు. ఇది పోరాటం మనకి. అందుకే ఈ శరీరాన్ని, ఈ ఫ్లెష్ అంటారు చూసారా ఇంగ్లీష్లో, దాన్ని అణచాలి, దాన్ని బఫెట్ చేయమంటాడు. అంటే నలగొట్టాలి. ఇది చేసినప్పుడే ఆత్మీయ పురుషుడు మనకి బలపరచబడి మనము దేవుడి నడిపింపును గ్రహించగలిగే స్థితిలో ఉన్నాం. రెండో విషయం ఏంటంటే, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యము చదవడం అంటే ఏదో పుస్తకం చదివినట్టు, లేకపోతే న్యూస్ రిపోర్ట్ చదివినట్టు, లేకపోతే ఆర్టికల్ చదివినట్టు చదవకూడదు. ఎందుకంటే ఆల్ స్క్రిప్చర్ ఈజ్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్పిరిట్ అని ఉంది. ఆత్మ ప్రేరేపణ చేత లేఖనంలో లిఖించబడింది. చూసారా, అంటే దేవుని యొక్క ఆత్మ ఊపిరి ఉందన్నమాట ఆ వాక్యంలో. హల్లెలూయా. ఇన్స్పిరేషన్, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఊపిరి ఆ వాక్యంలో ఉంది. అయితే దేవుని యొక్క శక్తి ఏదైతే మాట్లాడుతున్నో, ఇట్ ఈస్ లాక్డ్ ఇన్ ద వర్డ్. ఆ వాక్యంలో ఇమిడి ఉంది. ఈ ఇమిడి ఉన్న వాక్యంలో బలం, శక్తి విడుదల చేయబడాలంటే మెడిటేషన్, ధ్యానించడం అవసరం. ధ్యానించడం అంటే నాకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక విత్తనం తీసుకోండి. ఆ విత్తనములో జీవం ఉంది, కానీ చూసినట్టయితే అది ఎన్ని రోజులు షెల్ఫ్ మీద పెట్టినా ఉంటుంది. కానీ ఎప్పుడైతే భూమిలో నాటుతామో ఏమవుద్ది? భూమిలో ఒక రియాక్షన్ కలుగుతుంది. అయ్యి ఆ విత్తనము చనిపోయి, ఆ చనిపోయినటువంటి విత్తనములోంచి నూతన జీవితం వస్తుంది. ఆమేన్. అలాగే వాక్యములో ఉన్న శక్తి విడిపించబడాలంటే ఆ వాక్యముని తీసుకొని ధ్యానించాలి. మన ధ్యానించడానికి లోకములో బోధించే ధ్యానానికి చాలా తేడా ఉంది. మెడిటేషన్ అంటాం. లోకంలో చాలామంది బోధిస్తున్నారు ఇప్పుడు మెడిటేషన్. ఈస్టర్న్ మెడిటేషన్కి బిబ్లికల్ మెడిటేషన్కి చాలా వ్యత్యాసం ఉంది. ఈస్టర్న్ మెడిటేషన్ ఏమంటారంటే ఏమీ ఆలోచించొద్దు, బ్లాంక్ అవ్వాలి, అలాగే ధ్యానించాలని. దేవుడు అటువంటి ధ్యానం గురించి, అటువంటి మెడిటేషన్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఏమన్నాడు? మెడిటేట్ ఆన్ ద వర్డ్ అన్నాడు. అంటే మనము ధ్యానించినప్పుడు వాక్యాన్ని తీసుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం. గమనించండి, ఇక్కడ వాక్యమును ధ్యానించడం అంటే వాక్యాన్ని మన హృదయంలో నాటడము. నాటినప్పుడు ఒక వాక్యం తీసుకుందాం. మనకి ఏదో ఎదురింపు ఉంది, లేకపోతే ఆ అనారోగ్యం ఉంది. ఆ అనారోగ్యం నుంచి బయటికి రావాలంటే స్వస్థత నిమిత్తమైన వాగ్దానం ఉంది. ఆమేన్. లేకపోతే విడుదల నిమిత్తమైన వాగ్దానం ఉంది, లేకపోతే ఆశీర్వాదం రకమైనటువంటి విత్తనాలు ఉన్నాయి. ఈ విత్తనమును తీసుకొని ధ్యానించాలి. ధ్యానించడం అంటే ఏంటి?
ఆ వాక్యం గురించి ఆలోచించడమే కాదు, ఆ వాక్యాన్ని పలకాలి. ఎందుకంటే దాని మెడిటేషన్కి ఇంకొక అర్థం ఏంటంటే మటర్ అని ఉంది. మటర్ అంటే మాట్లాడడం. నేను మాట్లాడుకుంటా, అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం కదా మనం. ఆ మాట్లాడడం నోట్లోనే కాదు, కొద్దిగా బయటికి మన చెవుల ద్వారా వినేటట్టుగా మాట్లాడాలి. మాట్లాడడం ద్వారా ఏమవుతుందంటే అది నాటబడుతుంది. నాటబడినప్పుడు మన హృదయంలో ఒక రియాక్షన్ కలిగి ఆ వాక్యములో ఉన్నటువంటి జీవము విడుదల చేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఒక గ్రహింపు కలుగుతుంది. ఆ గ్రహింపు ద్వారా నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో నువ్వు పొందగలవు. ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒకప్పుడు చాలా భయంకరమైనటువంటి నొప్పితో బాధపడుతున్నాను శరీరంలో. నాకు తెలిసిన వాక్యాలన్నీ చెప్పుకుంటున్నాను, కన్ఫెషన్ చేస్తున్నాను, ఒప్పుకోలు చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, సాతాన్ని బంధిస్తున్నాను. ఏమి చేసినా మార్పు కనపట్టాలి. అయినా ఒక్కోసారి ఇదేంటంటే యుద్ధం, పోరాటం ఇది కదా. ఒకసారి పోరాటం అంటే వెంటనే అవ్వకపోవచ్చు. ఏ వాగ్దానమైనా ఏమన్నాడు దేవుడు, తన విశ్వాసము ఓర్పు ద్వారా మనం పొందుతాం. ఓర్పు అంటే దాంట్లో ఏముంది, సమయం ఉందన్నమాట. ఆమేన్. కాబట్టి ఒక్కొక్క యుద్ధము లేకపోతే ఒక్కొక్క పోరాటము ఒక రోజు అవ్వచ్చు, ఒక వారం అవ్వచ్చు, ఒక్కోసారి నెలలు అవ్వచ్చు. కానీ పోరాటంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏ పోరాటంలో మనం షరీకైనా దాంట్లో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ పోరాటంలో ఒక ఉద్దేశంతో మన నిశ్చయతతో ఎంటర్ అవ్వాలి, అంటే ప్రవేశించాలి. ఆ నిశ్చయత, నేను విజయము నాదే, ఐఎమ్ మోర్ దెన్ అ కాంకరర్, అత్యధిక విజయం పొందిన వాడిని అనేటువంటి నిశ్చయతతో, అయ్యో ఏమవుద్ది, ఓడిపోతానా, బాగోమనా, ఇది ఇంకా దరిద్రంగా తయారవుద్దా, నేను అసలు ఈ అప్పుల నుంచి బయటకు పడనా, ఈ పరిస్థితి నుంచి నాకు బయటికి రానా, ఈ తావు లేదా నాకు అనేటువంటి నెగటివ్ తలంపులతో ప్రవేశించకూడదు. ఎందుకు, వాగ్దానం ఉంది కాబట్టి. ఆ వాగ్దానము నెరవేర్చబడలేదు. నువ్వు ప్రార్థిస్తున్నావు, ఒప్పుకోలు చేస్తున్నావు, అయినా నెరవేర్చబడలేదు. ఎందుకు, సమయం కావాలి. ఆ సమయం ఏంటంటే ఆ సమయంలో ఆ విత్తనము నాటబడుతుంది, మరి నీరు పోస్తున్నాము, సరియైన సమయంలో అది మొలకెత్తుతుంది. ఆమేన్. హల్లెలూయా. గమనించండి. అయితే ఈ పోరాటంలో ఉన్నాను. ఒకరోజు కారులో వెళ్తుంటే ఎవరో నడిపిస్తున్నా, నేను ఒక్కడనే ఉన్నాను కూర్చొని. మళ్ళీ బైబిల్ ఇప్పి నాకు తెలిసిన వాక్యాలే, ఏంటి, స్వస్థత నిమిత్తమైన వాక్యాలు చదువుతున్నాను, పఠిస్తూ ఉన్నాను. ఎందుకు, కన్ఫెషన్ చేయాలని. అంతలోపల మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుందంటే, హీ టుక్ మై ఇన్ఫర్మిటీస్ అని ఉంది. హీ టుక్ మై ఇన్ఫర్మిటీస్ అని చూడగానే ఏమైందంటే సడన్గా ఏదో ఇట్లా ఆ వాక్యం ఇట్లా లేచి వచ్చినట్టయింది. అది ఎన్నోసార్లు చదివాను. ఆ రోజు ఏమైందంటే నాటబడతా ఉంది కదా, ఆ రోజు జీవం వచ్చినట్టయింది. దేవా, హల్లెలూయా, నీవు తీసుకున్నట్టయితే నేనేం చేస్తున్నాను, ఈ నొప్పితో, ఈ బాధతో ఎందుకున్నాననే ప్రశ్న నా హృదయంలో వచ్చింది. అప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళి, ప్రభా, ఇఫ్ యు హవ్ టేకెన్ దట్, వై am I carrying it? ప్రభా, therefore I refuse to carry this anymore. ఏమాత్రం నేను దీన్ని భరించను, నేను యేసు నామములో దీన్ని తొలగిస్తున్నాను. ఆ రోజు నుంచి మళ్ళీ ఆ నొప్పి రాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్తున్నానంటే, సాక్ష్యం చెప్పడంలే, ఏ విధంగా నేను ఇది పొందగలిగానో మీకు నేర్పిస్తున్నాను. అంటే ఓర్పుతో ఆ వాక్యాన్ని పఠిస్తూ ఉండాలి. గమనించారా? అందుకే ఇదేదో ఒక పుస్తకం కాదు, దీనిలో జీవం ఉంది ఈ పుస్తకములో. ఎందుకు, దేవుని వాక్యములో దేవుని ఊపిరి ఉంది. ఆ ఊపిరి, ఆ జీవము నేను అనుభవించాలంటే ధ్యానించుట ద్వారానే నేను దాన్ని అనుభవించగలను.